Hi guys, today topic discuss about the తెలివిగల చేప. Let's start it. ఒక అడవిలో ఒక పెద్ద చెరువు ఉంది. దానిలో చాలా చేపలు ఎంతో కాలంగా నివసిస్తున్నాయి. ఆ చెరువు అడవిలో లోపల ఎక్కడో ఉండటం వల్ల చేపలకు శత్రువులు లేకుండా హాయిగా ఉండేవి. ఒకరోజు ఆ అడవి మీదుగా ఎగురుతున్న కొంగను ఆ చెరువు కనిపించింది. ఇది ఇంత పెద్ద చెరువుని చూడకుండా ఇంతకాలం ఎలా ఉన్నాను అనుకొని ఆశ్చర్యపోతుంది ఆ కొంగ. ఆ చెరువు గట్టు పైన వాలింది. దానికి చెరువులో చాలా చేపలు కనిపించాయి. ఇంకా తన ఆహారానికి ఎలాంటి ఇబ్బంది లేదనుకొని ఆనందంగా అక్కడే కొంత దూరంలో తన నివాసం ఏర్పరచుకుంది. ప్రతిరోజు 3 పూట్ల హాయిగా చేపలను తింటూ కాలం గడుపుతుంది. ఇలాగో చేపలు కంగారు పడటం ప్రారంభించాయి. ప్రతిరోజు తమలో కొంతమంది కొంగకి బలైపోవటం చేపలకి భయం కలిగింది. ఇలా అయితే కొన్ని రోజులకి తామెవ్వరమూ మిగలమని తెలుసుకుని ఒక రాత్రి చేపలన్నీ కలిసి కొంగ బారి నుంచి రక్షించుకునే ఉపాయం ఆలోచించసాగాయి. ఒక చేపపిల్ల నాకు ఒక ఉపాయం తట్టింది, కానీ దానికి మీ అందరి సహకారం కావాలి అని చెప్పింది. ఏమిటంది అని మిగతా చేపలు అడిగాయి. చేపపిల్ల తన ఉపాయాన్ని వాటికి చెప్పింది. ఆ మరుసటి రోజు ఉదయాన్నే చేపల్ని తినడానికి కొంగ చెరువు వద్దకు వచ్చింది. కానీ చెరువులో చేపల్ని తేలుతూ కనిపించటం చూసి ఆశ్చర్యపోయింది. చూస్తుంటే ఈ చేపలన్నీ చచ్చినట్లున్నాయి, ఏమైందో అని ఆలోచించసాగింది. ఇంతలోనే ఒక కొంగ చేప నీరసంగా పడుతూ లేస్తూ కనిపించింది. కొంత ఆనందంగా ఆ చేపను పట్టుకోవడానికి ముందుకు వచ్చింది. కానీ ఆ చేప కొంగతో నీకు బతకాలని ఉంటే నా మాట విను అన్నది. కొంగ ఆగి ఏమిటో చెప్పు అన్నది. నిన్న రాత్రి ఒక నాగుపాము చెరువు దగ్గరికి వచ్చి నీళ్లు తాగబోతుంది. ఈలోగా ఒక పెద్ద చేప దానిని కొరికింది. దాంతో కోపం వచ్చిన ఆ పాము చెరువంతా విషం కక్కి వెళ్ళిపోయింది. దాంతో చెరువులో నీళ్ళన్నీ విషం అయిపోయింది. అందుకే చేపలన్నీ చచ్చి తేలుతున్నట్టున్నాయి. నేను కూడా ఇంకొక క్షణంలో చావబోతున్నాను అని చెప్పింది కొంగకి. నన్ను తింటే నువ్వు కూడా చనిపోతావు, జాగ్రత్త అని చెప్పింది. దాంతో భయపడి కొంగ ఇంకా చెరువులోకి తనకి ఆహారం దొరకదని తెలుసుకొని మరొక చెరువుని వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. చేపపిల్ల పాచిక పారిందన్నందుకు చేపల్ని ఎంతో సంతోషించాయి. అంటే దీని యొక్క మీనింగ్ ఏమిటంటే, ఒక కొంగ తన రోజుకి చేపలని సంఖ్య తగ్గిపోతూ ఉండటం వల్ల చేపలకి చాలా భయం వేసింది. అలా కాదని ఒక రాత్రి అన్ని చేపలు ఒక మీటింగ్ లాగా ఏర్పరచుకుని ఒక చిన్న చేప దానికి ఒక థాట్ తట్టింది. ఆ థాట్ ఏమిటంటే ఇది ఏమిటంటే, మీరంతా యాక్టింగ్ చేయండి నేను చెప్పినట్లు. అంటే మీరు చచ్చిపోయినట్లు యాక్టింగ్ చేయండి.
అప్పుడు ఆ కొంగ వస్తుంది చూడు, అప్పుడు నేను కూడా యాక్టింగ్ చేస్తాను. అప్పుడు యాక్టింగ్ చేసినప్పుడు ఆ కొంగకి అర్థమవుతుంది. ఇంకా ఈ చేపల పిల్లలు కూడా తింటే అది కూడా చనిపోతుందని దానికి అర్థమవుతుంది. దాంతో ఆటోమేటిక్గా ఆ కొంగ కూడా వెళ్ళిపోతుంది. మనం ఇంకా హ్యాపీగా ఈ చెరువులో జీవించవచ్చు. అలాగే రోజు చేపల సంఖ్య తగ్గకుండా చూసుకోవచ్చు అన్నది చిన్న చేప పిల్ల. దీని మీనింగ్ ఏమిటంటే తెలివికి పెద్దతో చిన్న వయసు కాదు, పెద్ద వయసు కాదు సంబంధం. ఎవరు చెప్పినా ఆ యొక్క థాట్ అనే బాగుండాల, ఆలోచన బాగుంటుంది. చిన్నవారైనా పెద్దవారైనా ఎవరైనా చెప్పచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఆలోచన మంచిదా కాదా అని మనం ఆలోచించాలి.